చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరికోట షార్ కేంద్రానికి వెళ్లారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ ఇక్కడికొచ్చారు. కుమార్తె ఆద్యతో కలిసి పవన్ షార్ కేంద్రానికి చేరుకున్నారు. తొలుత షార్ హెలిప్యాడ్ వద్ద నుంచి శాస్త్రవేత్తలు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరికోట షార్ కేంద్రానికి వెళ్లారు. జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ ఇక్కడికొచ్చారు. కుమార్తె ఆద్యతో కలిసి పవన్ షార్ కేంద్రానికి చేరుకున్నారు. తొలుత షార్ హెలిప్యాడ్ వద్ద నుంచి శాస్త్రవేత్తలు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. రైట్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే శ్రీహరికోట షార్కు చేరుకున్నారు. ప్రధానంగా రేణిగుంటకి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇటు శ్రీహరికోట షార్కు చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా కురుప్పు ఆడిటోరియంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జాతీయ అంతరిక్ష వారోత్సవాలు ముఖ్య అతిథి కూడా ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నేషనల్ స్పేస్ డేకి సంబంధించి వారం రోజులుగా కూడా జాతీయ వ్యాప్తంగా అనేక స్పేస్ సెంటర్లో ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈరోజు షార్లో జరుగుతున్నటువంటి ముగింపు వారోత్సవాలకు ముఖ్య అతిథిగా కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు కూతురు ఆద్య కూడా పాల్గొనడంతో ఇటు ఒకవైపు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండొచ్చు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి అభిమానుల్లో కొంత కేరింతలు అయితే కొట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో కురుప్పు ఆడిటోరియంలో ఇప్పటికే శాస్త్రవేత్తల నడుమ వార్షిక ఏదైతే వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేలాది సంఖ్యలో వచ్చినటువంటి విద్యార్థులకు కూడా ఇటు పవన్ కళ్యాణ్ అభివాదం చేశారు. ఈ వారోత్సవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరి కాసేపట్లో ఆయన ప్రసంగిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే షార్కు సంబంధించినటువంటి ఇస్రో చైర్మన్ సంబంధించినటువంటితో పాటు అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తల నడుమ ఆయన ఏదైతే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన తర్వాత ఒక్కొక్కరు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా షార్కు సంబంధించినటువంటి ఇప్పటి వరకు అనేక విజయకేతనం ఎగరవేసినటువంటి షార్క్ శాస్త్రవేత్తలకు కూడా ఆయన అభివందనం తెలియజేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఏదైతే ప్రధానంగా చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి గత సంవత్సరం చంద్రయాన్ 3 ఇటు చంద్రుడిపై కాలు మోపినటువంటి ఆగస్టు 23వ తేదీని పూర్తి స్థాయిలో జాతీయ వ్యాప్తంగా కూడా నేషనల్ స్పేస్ డేకి సంబంధించినటువంటి వారోత్సవాలు జరుపుకోవాలని ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేయడంతో ఈ సంవత్సరం దీనికి సంబంధించినటువంటి అంతరిక్ష వారోత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరో గంట సేపు కూడా ఈ వారోత్సవాలు జరగబోతున్నాయి. ఈ వారోత్సవాల్లో ప్రధానంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు కూడా గడిచినటువంటి కాలంలో శ్రీహరికోట నుంచి ప్రయోగ వేదిక నుంచి అనేక ర్యాకెట్లు కూడా ఇటు సక్సెస్ఫుల్గా నడిపినటువంటి పరిస్థితుల్లో దాదాపు కూడా భారత ఏదైతే కీర్తి పతాకాన్ని నలుదిశలుగా వ్యాప్తి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఇక్కడ ప్రధానంగా కూడా శాస్త్రవేత్తలు అందరూ కూడా ఉన్నారు. ఆ శాస్త్రవేత్తలు పూర్తి స్థాయిలో కూడా ఈ వారోత్సవాలకు సంబంధించినటువంటి ముగింపు సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఒక 1 అవర్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ముగించడంతో ఏదైతే ముగిస్తుంది. సో అక్కడి నుంచి ఆయన డైరెక్ట్గా కూడా ప్రత్యేక హెలికాప్టర్లో కూడా రేణిగుంటకు చేరుకుంటారు. రేణిగుంటకు చేరుకున్న తర్వాత ఆయన వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్ యూ నరేష్. తెలంగాణలోని సంక్షేమ హాస్టళ్లు ఏసీబీ అధికారుల సోదా